లక్ష్మణ్ గారు, శ్వేతపత్రం విడుదల చేస్తాము, కేంద్రంతో కలిసే రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ముందుకెళ్తాము, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది క్లియర్ చిట్టా ప్రజల ముందు పెడతాము అనేసి అంటూ నర్సయ్య గౌడ్ అంటున్నారు. సాధ్యమయ్యే పనేనా అది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలు బహిరంగంగా చెప్తున్నారమ్మా. రహస్యం అయితే ఏం లేవు. ఫైల్ ఎక్కడ పోయాయి, ఏం జరుగుతున్నాయి, కమిషన్లు ఏంటి అన్నది కూడా 90% చెప్తున్నారు కూడా. రకరకాల మార్గాల్లో మీడియాలో కూడా వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అలా అలా లేవు. కొన్ని చాలా రహస్యంగా జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మేలని మనం అనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, గత 10 సంవత్సరాలుగా ఎంఓఈలు ఎన్ని చేసుకున్నారు, యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చాయి, ఎన్ని పూర్తి చేయగలిగినారు, ఎంతమందికి ఉపాధి కలిగింది, ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అన్నది గత 10 సంవత్సరాల యొక్క వివరాలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం లేదు? చెప్పాలి కదా. ప్రభుత్వం కదా ఇది, పార్టీ పక్కన పెడతాం, టిఆర్ఎస్ పార్టీ పక్కన పెడతాం. ప్రభుత్వము గత 10 ఏళ్ళుగా ఇదిగో ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు వచ్చిన తక్కువ కాలంలోనే 1.5 సంవత్సర కాలంలోనే అనేక దేశాలకు వెళ్ళారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఫ్రూట్ఫుల్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ వచ్చిన వాటిని కూడా యాక్చువల్గా ఎంఓఈలు ఎన్ని అయ్యాయి, పర్మిషన్లు ఎన్ని వచ్చాయి, ఇప్పటి వరకు ఎప్పట్లోగా వాటిని పూర్తి చేస్తారు అనేటువంటి వివరాలను కూడా పిల్లలకు చెప్తే ప్రత్యేకించి యువత సంతోషపడతారు. ఈ టార్గెట్ అరే ఫలానా సమయానికి ఈ ఫ్యాక్టరీ వస్తుంది అంటే అక్కడ కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి కదా అని చెప్పి సంతోషపడతారు. లేకపోతే ఏమైతే పోయాము, పబ్లిసిటీ తీసుకున్నాము, ఎంఓఈలు రాసుకున్నాము, అబ్బా 10,000 కోట్ల పెట్టుబడులు ఇంకా ఫలానా కంపెనీ వస్తున్నదంటే నిరుద్యోగులు టీవీలలో సంతోషపడతారు. తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకోండి, అది వస్తుందో రాదో కూడా తెలియదు అనుకోండి. అది చెప్పాలి కదా. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో అది వచ్చాయా రమ్మ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పకూడదు? అందులో రహస్యం ఏముంది? ఏం రహస్యం లేదు కదా. అది ఇప్పుడు కూడా ఈ 1.5 సంవత్సరంలో కూడా జరిగినవి జరగబోయేవి కూడా చెప్పాలి. చెప్పితే ఏంటంటే ప్రత్యేకించి నేను యువత గురించి మాట్లాడుతున్నాను. యువత సంతోషపడుతుంది, అరే బాబు మనకు ఉద్యోగులు దొరుకుతాయి. కాబట్టి నిరుద్యోగులు భయపడిపోయి హైదరాబాద్కు వచ్చి ఏం చేయాలో తెలియక హోటల్లో పని చేస్తూ కనుక ట్యాక్సీలు కోరుకుంటూ బతుకుతూ జీవిస్తూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా ప్రభుత్వం. వాళ్ళకు సరైన దారి చూపించాలా లేదా? బాధ్యత కదా, ప్రభుత్వం బాధ్యత కదా. అందువలన ఈ పెట్టుబడులు ఇప్పుడు మూసీ నది ఇక్కడ ప్రక్షాళన జరగాలి, ఒక అడుగు ముందుకేశారు, అవన్నీ ఆక్రమణ తొలగించారు. ఆ మూసీ నది ఇరువైపులా సుందరీకరణ చేయాలి. అది పోయి టోక్యోలో చూడాలా, లేకపోతే అది పోయి జర్మనీలో పోయి చూడాలా, లేకపోతే అది పోయి ఇంకో దేశంలో పోయి అమెరికాలో పోయి చూడాలా? అంటే అక్కడ వస్తున్న కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని దానికి సంబంధించి ఈజీగా వేస్ వెతకాలి, ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏమేమి సోర్సులు ఉన్నాయో తెలుసుకోవాలి కదా అని ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలోనే చెప్పే సమాధానం అదే ఉంటుంది కదా. ఇప్పుడు నది పరివాహక ఇటు ఇరువైపులా శుద్ధీకరణ జరిగితే అక్కడ జనం సమకూరుతారు. కాబట్టి అక్కడ హోటల్స్ వస్తాయి, షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి, అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఆ సుందరీకరణ అనేది చీపేజీ జరగకుండా, కట్టడాలు కూలిపోకుండా, టెక్నాలజీ ఉపయోగించి నీళ్ళు అందులేకపోకుండా ఇటువైపు నిర్మాణాలు జరగాలి. అదే కదా కావాల్సింది టెక్నాలజీ అంటే. ఆ టెక్నాలజీ మన ఇండియాలో లేదా? పెద్ద పెద్ద సొరంగాలు సముద్రంలోని కూడా దారి వేశారు కదా బాంబేలో. అంత టెక్నాలజీ మన టోక్యోలో పోయి చూడాల్సిందో, అమెరికాలో పోయి చూడాల్సిందే. ఇక్కడ ఎన్ని చేయాలన్నా అన్ని చేయగలుగుతాం మనం. కాకపోతే పెట్టుబడుల విషయంలో పోవాల్సిందే, అక్కడ కంపెనీలు మనం హామీ ఇవ్వాల్సిందే,
అయ్యా బాబు మీరు వచ్చిన పెట్టుకుని పెట్టండి, మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పాల్సిందే, అవి రావాల్సిందే, అంతవరకు అంగీకరిస్తాం. కానీ ఓకే. ఊరికే పబ్లిసిటీ కొన్ని అవి చూసాము ఇవి చూసాము అని చెప్పి అది ఎక్కడికో పోయి పరిశీలన చేస్తున్నాము. ఇప్పుడు బస్సు ఫ్రీ మహిళలకు, బస్సు ఫ్రీ పరిశీలించాలని ఎక్కడికో ఇంకో రాష్ట్రాల గురించి పరిశీలించింది. అంటే ఉదాహరణ చెప్తున్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదే చెప్తున్నారు, ఇప్పటివరకు మహిళలు బస్సు ఫ్రీ అంటే ఆ బస్సు ఫ్రీ ఎలా ఉంది అనేది, సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పి ఆన్సర్లు పరిగెత్తారు. మీ వాయిస్ అంటే క్లియర్గా వాయిదా వినిపించట్లేదు వేయాల్సింది. లక్ష్మణ్ గారు. వాయిస్ వాల్యూమ్ కొంచెం లోగా వస్తుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. అటు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు